శ్వాసకి ప్రాణానికి? వెరీ గుడ్, చక్కటి మాట. మన యొక్క ప్రాణానికి మనసుకి లింక్ ఉంది, మనసుకి శ్వాసకి సంబంధం ఉంది. ప్రాణస్పంద పవనస్పంద చిత్తస్పంద సేవి అని ఉంది. ప్రాణ కదలికే మనో కదలిక. లోపల ప్రాణం కదిలిపోతుంటే మన మనస్సు కూడా కదిలిపోతున్నది. కానీ మనస్సుని కంట్రోల్ చేయడం కష్టం. చెప్తాడు కదా గీతలో అర్జునుడు, చంచలమిహి మనకృష్ణం ప్రమాది బలవృద్ధుడం తస్యాహం దిగ్రహ్వన్యే వాయోరివ సుదుష్కరం. గాలిని పట్టుకోవడం ఎంత కష్టమో మనసుని పట్టుకోవడం కష్టం. కానీ మనస్సు చలనం దేనివల్ల వచ్చింది? ప్రాణ కదలిక వల్ల వచ్చింది. కానీ ప్రాణాన్ని మనం పట్టుకోవడానికి ఒక విద్య ఇచ్చారు, అదే బ్రహ్మ విద్య, అదే యోగ విద్య, అదే ప్రాణాయామం, అదే సిద్ధ విద్య. దీనికి అనేక పేర్లు ఉన్నాయి. అంటే ప్రాణాయామము, సిద్ధ విద్య, యోగ విద్య, దీని ద్వారా మనం ఏం చేయాలి? ప్రాణం మీదకి వెళ్తున్న కొద్దీ ప్రాణము శక్తివంతం అవుతుంది, అంటే ఎనర్జీ పెరుగుతుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన తాలూకా ఎనర్జీ పెరుగుతుంది. మన ఎనర్జీ ఎప్పుడైతే ప్రాణం మీదకి వెళ్తూ పెరుగుతున్నదో మన మెంటల్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. మెంటల్ ఎనర్జీ ఎప్పుడైతే పెరిగిందో మనకి మన బ్లడ్లో మన మైండ్ ట్రావెల్ అవుతున్నది. బ్లడ్లోని నీ మైండ్ ఎంత స్థిరత్వం పొందితే అంత స్థిరమైనటువంటి శక్తి నీ బ్లడ్లో ఉంటుంది. బ్లడ్ ఏమవుతుందంటే ప్యూరిఫై అవుతుంది. ఇప్పుడు ఫ్యాన్ తిరగలేదు, వేడిగా ఉంది. అదేవిధంగా మన మైండ్ స్థిరంగా ఉంది, దానికి వేడి ఉంటుంది. అయితే మైండ్ స్థిరంగా ఉన్నప్పుడు పుట్టే వేడిని ఏమన్నారు? యోగాగ్ని అన్నారు. ఆ యోగాగ్ని మనలో మనం పుట్టించుకోవచ్చు. ఆ యోగాగ్ని ఏం చేస్తుందంటే, యోగాగ్ని దగతి క్షిప్రమశేషం పాపపంజరం ప్రసన్నం జాయతే జ్ఞానం జ్ఞానాన్ని నిర్వాణముచ్యతి. ఆ యోగాగ్ని వలన మనలో ఉండే పాపపంజరం దగ్ధం అవుతుంది. అది ఏమిటండి పాపం? మీరు నాకు ఇస్తే పుణ్యమా, ఇవ్వకపోతే పాపమా? ఇది కాదు. మన బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ కంటెంటే పాపము. అంటే ఏం చేయాలి? కొలెస్ట్రాల్ కంటెంట్ కరగాలంటే వేడి ఉండాలి. వేడి ఉండాలంటే ప్రాణాన్ని మీదకి తీసుకెళ్ళాలి. ప్రాణం మీదకి వెళ్తున్న కొద్దీ ఈ మనస్సు తాలూకా చలనం తగ్గుతుంది. బాహ్యం మీద ఉండేటువంటి పదార్థ భావన మనకు తగ్గుతుంది. పదార్థ భావన తగ్గుతున్న కొద్దీ మీరు ఏ భావనకి వెళ్తారు? స్పిరిచువల్ భావనకి వెళ్తారు, అంటే ఆత్మరీతికి వెళ్తారు. అప్పుడు మీ శక్తి ఏమవుతుంది? పెరుగుతుంటుంది. ఇది గురువుతో సాంగత్యం నిత్యం ఉండాలి. గురువు సాంగత్యంతో సత్సాంగత్యంతో వెలిగినప్పుడేమని మీలో రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఏమిటా రియలైజేషన్ అంటే అవగాహన శక్తి. వెరీ గుడ్. అవగాహన ఏమిటి? అవగాహన శక్తి అన్నీ ఇచ్చిన వాడు ఎక్కడున్నాడు? భగవంతుడు. ఆ భగవంతుడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు. అంతటా ఉన్నాడు. కానీ అంతటా ఉందని చూడలేము. బయట ఏం కనబడుతున్నది మనకి? మ్యాటరే. ఆ మ్యాటర్లోనే మన యొక్క భావనకు అనుసరించుకొని విగ్రహాలు స్థాపించాం. ఇవేం తప్పేం కాదు. అనేక దేవుళ్ళని కనిపెట్టాం, అనేక మహాత్ములు స్థలాలు ఉన్నాయి. కానీ అన్నిటికీ మూల పదార్థం ఎక్కడుంది? కల్పవృక్షము నీలో ఉంది, అది చైతన్యం. ఆ మూల పదార్థం ఎక్కడుంది? మన యొక్క భ్రూమధ్యంలో. అందుకే భ్రువోర్మధ్యే శివస్థానం మనస్తత్ర విలీయతే జ్ఞాతవ్యం తత్పదం తురీయం ఎత్ర కాలో నివించితే. ఆ తురియ స్థానానికి, అందుకే మనం సాంప్రదాయం ఏంటంటే బొట్టు పెడతాం, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బొట్టు పెట్టుకోవాలి. ఆ తురియ స్థానానికి వెళ్ళాలి. ఆ తురియ స్థానానికి తీసుకువెళ్ళేదే బ్రహ్మ విద్య. అంటే మీ మైండ్ ఇప్పుడు ఏమవ్వాలి? ఇంతవరకు బాహ్యంలో ఉండి సుఖ దుఃఖాలు అనుభవించారు, దానికి అవి అక్కర్లేదు. మనకేం కావాలి? సుఖ దుఃఖాల బారి నుంచి తప్పించాలా, శాశ్వతమైన ఆనందం కావాలి అంటే అంతర్ముఖ జర్నీ చేయాలి.